ఈరోజు మీ అందరితో ఒక స్టోరీ అయితే చెప్పాలనుకుంటున్నాను. ఒక అడవిలో ఒక పక్షి తన పిల్లలతో కలిసి జీవిస్తూ ఉండేది. తన పిల్లల ఆకలి తీర్చడానికి సూర్యోదయానికి ముందే లేచి ఆహారం సేకరించడానికి వెళ్ళేది. ఆహారాన్నంతా సేకరించి ఇంటికొచ్చేసరికి చాలా లేట్ అయితే అయ్యేదనమాట. చాలా చీకటి పడిపోయేది. ఇలా ప్రతిరోజు పక్షి ఆహారం సేకరించడానికి వెళ్ళడం, తన పిల్లల ఆకలి తీరుస్తూ ఉండేది. సో, ఇదంతా గమనించిన ఒక గద్ద ఆ ఆహారం పైనైతే కన్నేసింది. ఆ ఆహారాన్ని తీసుకోవాలనైతే అనుకుంటుంది. తనకున్న బలాన్ని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ ఆహారాన్నయితే తీసుకోవడానికైతే వెళ్ళి ఆహారాన్నయితే తీసుకుంటుంది. సో, ఆ గద్ద మళ్ళీ ఇంటికి వెళ్తున్న క్రమంలో ఒక వేటగాడు పక్షిని బాణం వేయగా అది గురి తప్పి ఈ గద్దకైతే తగిలి చనిపోతుంది. సో, ఈ కథ మోరల్ ఏంటి అంటే బలహీనుడిని బలవంతుడు కొడితే బలవంతుడిని భగవంతుడు కొడతాడు. సో, మనకు బలం, అధికారం ఉంది అని చెప్పేసి మనకంటే తక్కువగా ఉన్న వాళ్ళని చులకనగా అయితే చూడకూడదు. ఎవరు చూడట్లేదని మనం అనుకుంటాము. బట్ అన్నీ చూసే జగన్నాటక సూత్రధారి అనేవాడు ఒకడు ఉంటాడు. కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు.